అమరవీరులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ చందుర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మేకల ఎల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా చందుర్తి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారు తెలంగాణ రాష్ట్ర ఆలోచనలో భాగంగానే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. అతని యొక్క కృషి శ్రమ ఆలోచన విధానం కేసీఆర్ గారి తోడ్పాటుతో ఈరోజు మనం తెలంగాణలో అడుగులు వేయడం జరిగింది. వారు తెలంగాణ పట్ల చేసిన కృషిని తెలంగాణ ప్రజలు మర్చిపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చందుర్తి మండల ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. జయశంకర్ సార్ అంటే ప్రతి ఒక్కరికి ఒక మహాత్మా గాంధీ లాగా అంబేద్కర్ లాగా గుర్తుంచుకున్నటువంటి జనం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి కుడి భుజం లాగా ఉండి కేసీఆర్కి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రం కొరకు ఇద్దరు కలిసి ఎప్పుడు చర్చించుకునే వాళ్ళు, రాష్ట్రం సాధించుకునే వరకు వాళ్ళు నిరంతరంగా శ్రమించిన సారు ఇవి మా మధ్య లేకపోవడం దురదృష్టం. తాను చదువుకొని పుట్టిన నుండి చదువుతో పాటు తన జీవితాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన జయశంకర్ సార్కు ఎన్ని జయంతులు జరిపినా ఎన్ని వర్ధంతులు జరిపినా మేము తక్కువనే. ప్రతి ఒక్క యువత కూడా జయశంకర్ సార్ బాటలో నడవాలి. వారు మన అందరికీ ఆదర్శంగా కరుడుగట్టిన పుట్టు తెలంగాణవాది, తెలంగాణ సిద్ధాంతకర్త. 1952 నుండి 2011 వరకు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ యాత్రని చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు మన మధ్య లేకపోవడం నిజంగా విచారకరం. వారి ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉద్యమం చల్లబడినప్పుడు ఒక మాట అనేది, ఉద్యమానికి కొందరు రక్త పిశాచుల వల్ల, కొందరు తెలంగాణ వ్యతిరేక శక్తుల వల్ల తాత్కాలిక విరామం సంభవించవచ్చు, కానీ విరమణ మాత్రం తెలంగాణ ఉద్యమానికి ఉండదు అని చెప్పేవాడు. అదేవిధంగా తెలంగాణ అనేది తాత్కాలిక నిప్పు అనే వారికి కూడా ఒక మాట చెప్పేది, తెలంగాణ అనేది నీటిలో పుట్టినటువంటి నిప్పు. మామూలుగా పుట్టినటువంటి నిప్పు అయితే నీటితో చల్లారుతుంది, కానీ తెలంగాణ ఉద్యమం అనేది నీటిలో పుట్టినటువంటి నిప్పు కాబట్టి దీన్ని చల్లార్చడం మరియు తరం కాదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు 2011లో పరమపదించినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వారు కళ్ళారా చూడకపోవడం. జయశంకర్ సార్ యొక్క జయంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు తెలంగాణ తొలిదశ మరియు మలిదశ ఉద్యమాలలో తెలంగాణ ఆవశ్యకత, మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక నినాదంతో ఇటు విద్యార్థులను, ఉద్యోగస్తులను, ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి కేసీఆర్ గారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తన కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సాధన మరి జరిగినప్పటికీ వారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా వారు కలలు కన్నటువంటి మరి కొన్ని నిధులు, నియామకాలు, అలాగే ఇవన్నిటికీ మన మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
వారి యొక్క ఆశయ సాధన కోసమే 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో పనిచేయడం జరిగింది. మరి వారి కలలు కన్నటువంటి ఎన్నో ఇప్పుడు సాధించినప్పటికీ ఇంకా ఎన్నో విషయాలు వారి యొక్క ఆలోచన విధానం ముందుకు పోవాలి అంటే మరి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పూర్తి స్థాయి ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి వారి ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా వారు మరి శాంతించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. స్వాప్నికులు మూడు తరాల ఉద్యమాన్ని చూసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చందుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు చేసినటువంటి సేవలను స్మరించుకోవడమైంది. 1952 నుండి ముల్కీ రూల్స్ నుండి 1969 ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో గౌరవ కేసీఆర్ గారు వెన్నంటే ఉండి వారి ఆలోచనలను వారి ఆకాంక్షను కృష్ణార్జున వలె కేసీఆర్ గారితో పంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆలోచనలు వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో సుపరిపాలన అందించి రాష్ట్రంలో నిధులు నియామకాలను సాధించి ప్రత్యేక తెలంగాణను దేశంలోని అగ్రగామిగా నిలిపినటువంటి ఈ సందర్భంలో వారి ఆశయాలను ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువత వారి కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి కన్న కలలను సాకారం అయ్యేంత వరకు వారి బాటలో నడుస్తామని ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చందుర్తి మండల వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కరుడుగట్టిన పుట్టు తెలంగాణవాది, తెలంగాణ సిద్ధాంతకర్త 1952 నుండి 2011 వరకు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం